శ్రీకృష్ణుని మేనల్లుడు అర్జున సుభద్రుల పుత్రుడైన అభిమన్యుడు చిన్న వయసులోనే ఎందుకు మరణించాడో తెలుసా? ఒకసారి దేవతల సమావేశంలో దుష్టులను శిక్షించడానికి విష్ణుమూర్తి కృష్ణుడిగా అవతరిస్తున్నాడని, దేవతలు కూడా తమ అంశులతో మానవులుగా జన్మించి ధర్మ సంస్థాపనకు సహకరించాలని ముందే నిర్ణయించబడుతుంది. కాబట్టి చంద్రుని కుమారుడైన వచ్చుడు అర్జున కుమారుడిగా అభిమన్యుడిగా జన్మిస్తాడు. అభిమన్యుడు పూర్వజన్మలో ఒక దేవగణ వీరుడు. పూర్వజన్మలో అతను యుద్ధ విద్యలో చాలా నేర్చుకున్న ఒక భోగం సంపూర్ణం కాలేదు. అదే లోపం ద్వాపరయుగంలో అతని జీవితం నిర్ణయించబడుతుంది. అర్జునుడు సుభద్రకు చక్రవ్యూహం అంటే పద్మవ్యూహం ఎలా ప్రవేశించాలన్నది చెబుతుండగా సుభద్ర గర్భంలో అభిమన్యుడు జాగృతంగా వింటాడు. కానీ పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలన్నది చెప్పేలోపు సుభద్ర నిద్రలోకి పోవడంతో అభిమన్యుడు వినలేదు. కాబట్టి కురుక్షేత్రంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించి వెనుకకు రాలేక కర్ణుడి చేతిలో వీరమరణం పొందుతాడు. చంద్రుడు కూడా తన పుత్రుడు భూమిపై 16 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండటానికి వీలు కాదు అని చెప్తాడు. ఆ తర్వాత అభిమన్యు అయిన వచ్చుడు చంద్రుడిని చేరుకుంటాడు. ఇంకా ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.